హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ లతా బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి రెసిపీని అయితే షేర్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా పల్లీల్ని రోస్ట్ చేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర ఇవి మొత్తాన్ని అయితే ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి, మిక్స్ అయితే పట్టుకోవాలి. ఇది ఎందుకు పట్టుకుంటున్నామంటే మనం వంకాయలో స్టఫ్ చేయడానికి అయితే పట్టుకుంటున్నాము. మంచిగా ఆ వంకాయలను అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నీట్గా తుడుచుకోవాలి. ఇక్కడ చూసారా, ఒక కాయను అయితే పక్కన పెట్టారు, ఎందుకంటే దాంట్లో ఆ కాయ అయితే పుచ్చిపోయిందనమాట. మ్యాక్సిమం వంకాయల్లో మనం 10 కాయలు తెచ్చుకుంటే దాంట్లో 1-2 సహజంగా ఇలా జరుగుతూనే ఉంటుంది. మనం చెక్ చేసుకోవాలి, మంచిగా చెక్ చేసుకోవాలి. కుకింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వెజ్జెస్లో సహజంగా ఇలా జరుగుతూనే ఉంటుంది. వంకాయలో ఎక్కువ జరిగిద్ది అనమాట, ఇలాగా ఎక్కువ శాతం జరిగిద్ది. చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే మా అత్తమ్మ ప్రతి కాయని కట్ చేసేటప్పుడు చెక్ చేస్తున్నారు. నీట్గా వాష్ చేసుకొని, వాష్ చేసిన కాయని తుడుచుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. తడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో వేస్తాం కదా, చింది ఫేస్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. అది అవాయిడ్ చేసుకోవడం కోసం కాయలను అయితే నీట్గా వాష్ చేసుకొని తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇలా 4 భాగాలుగా అయితే కట్ చేసుకోవాలి. 4 భాగాలుగా ఎందుకు కట్ చేసుకుంటున్నామంటే స్టఫింగ్కి ఈజీగా ఉంటుంది. మనం ఏదైతే వెల్లుల్లి కారం పట్టుకున్నామో ఆ కారాన్ని స్టఫింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ పదే చెప్తున్నాను, వంకాయలు కట్ చేసేటప్పుడు 1-2 సార్లు అయితే చూసుకోండి గైస్. ఎందుకంటే ఒక్కోసారి ఫాస్ట్గా కుకింగ్ అవ్వాలని చెప్పి గబగబా చేస్తున్నప్పుడు చూసుకోకుండా 1-2 వేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వంకాయలు చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ మా అత్తమ్మ అయితే 1-2 సార్లు అయితే చూశారు కట్ చేసిన తర్వాత. మళ్ళీ ఇక్కడ కారం అయితే స్టఫ్ చేస్తున్నారు. స్టఫ్ చేసిన తర్వాత ఇలా అయితే ప్రెస్ చేయాలి, ఎందుకంటే కారం అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా చాలామంది స్టఫ్ చేసి పెడతారు, బట్ అలా అయితే ప్రెస్ చేయరు. వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. నేను 2-3 టైమ్స్ అయితే గుత్తి వంకాయ ట్రై చేశాను. ఇలాగే కారం ఇలా పట్టుకొని స్టఫ్ అయితే చేశాను, బట్ ఇలా ప్రెస్ చేయలేదు. ప్రెస్ చేయకపోబట్టి ఏమైందంటే కారం అంతా మనం ఫ్రై చేసేటప్పుడు బయటకైతే వస్తుంది. బయటకు వచ్చి కారం అనేది మాడిపోయిద్ది అనమాట. ఆ 10-15 మినిట్స్ మనం ఏదైతే రోస్ట్ చేస్తామో వంకాయల్ని, ఆ టైంలో కారం అనేది బయటకు వచ్చి మాడే ఛాన్స్ అయితే ఉంటుంది. దానివల్ల ఎంటైర్ ఫ్రై మొత్తం పాడైపోతుంది. మాడిన టేస్ట్ వస్తుంది అనమాట, పెద్దగా బాగుండదు. ఇలా స్టఫ్ చేసుకొని ప్రెస్ చేసుకోవడం వల్ల బయటికి రాదు. కాబట్టి కారం లోపల పచ్చివాసన పోతుంది, అట్ ద సేమ్ టైం బయట ముక్క కూడా బాగా మగ్గుతుంది. ఇది ఖచ్చితంగా మెయిన్ పాయింట్ అనమాట వంకాయ ఫ్రైకి చేసేటప్పుడు. నేను 2-3 టైమ్స్ ట్రై చేశాను. యాక్చువల్గా మా వారు తినరు, నేను ఒక్కదాన్నే తింటాను. నేను 2-3 టైమ్స్ ట్రై చేసినప్పుడు నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. మా అత్తమ్మకైతే చెప్పాను, నేను ఇలా చేసినప్పుడు ఇలా అయింది అత్తమ్మ అంటే, తనైతే చెప్పారు అలా చేయకూడదమ్మా, ఇలా చేసినప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి, బయటికి రాకుండా ఇలా అయితే చేసుకోవాలని చెప్పారు. ఈసారి నుంచి నేను కూడా ఇలా ట్రై చేస్తాను. మీకు తెలియకపోతే మీరు ఇలా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ కాయలు అయితే మొత్తం స్టఫ్ చేస్తున్నారు. ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. గైస్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ థింగ్ నేను ఇంత ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మోస్ట్లీ నా వీడియోస్ అన్నిటికీ సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ 30% చూస్తే నాన్ సబ్స్క్రైబర్స్ 70% చూస్తున్నారు. ఇది వన్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్సే, నాకు హ్యాపీనెస్సే నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నచ్చితేనే కదా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నష్టమేముంది?
గైస్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొత్త వాళ్ళకి నా వీడియోస్ అనేది రికమెండ్ చేస్తుంది. అందుకే నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. నా ఛానల్ గ్రోత్కి అయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ గైస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వంకాయలు అయితే స్టఫింగ్ అయితే అయిపోయింది. అయిన తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి, ఫ్రై ప్రాసెస్. ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేశారు. ఆయిల్ యాడ్ చేసి గార్లిక్ అనేది యాడ్ చేశారనమాట. అది వెల్లుల్లి అయితే యాడ్ చేశారు. మా ఫ్యామిలీలో మాకు గార్లిక్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఏ ఫ్రై చేసినా ఏ కర్రీ చేసినా గార్లిక్ అనేది ఖచ్చితంగా వేస్తారు మా అత్తమ్మ. మా అత్తమ్మ నుంచి మాకు అలవాటైంది. గార్లిక్ వల్ల అదే వెల్లుల్లి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. టేస్ట్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి తాలింపు గింజలు కూడా యాడ్ చేశారు. గార్లిక్ మంచిగా రోస్ట్ అయిన తర్వాత తాలింపు గింజలు కూడా యాడ్ చేశారు. అవి వేగిన తర్వాత కరివేపాకు అయితే వేశారనమాట. కరివేపాకు అనేది మంచి టేస్ట్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కరివేపాకు వల్ల. ఇక్కడ ఒక మెల్లగా ఇవైతే యాడ్ చేస్తున్నారు. మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను అయితే యాడ్ చేస్తున్నారు. మీరు కామెంట్ చేయకండి ఏంటి అంత కొంచెం చేసుకున్నారు అది ఇది అని చెప్పి. యాక్చువల్గా ఈ కర్రీ వచ్చేసి నాకు మా అత్తమ్మకే, మా వారు తినరు. సో అందుకే మేము ఒక 1/2 కిలో చేసుకున్నాము. తనకంటూ సపరేట్ కర్రీ అయితే కుక్ చేసాము ఆ రోజు. ఇక్కడ వచ్చేసి ఇంకా కాయల్ని మంచిగా కలబెడతా ఉన్నారు. ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నారంటే వంకాయ అనేది చాలా ఈజీగా కుక్ అవుతుంది, ఎక్కువ టైం అయితే తీసుకోదు అని చెప్పి చెప్తున్నారు. ఒక 5 మినిట్స్ మనం అలా పక్కకి వెళ్ళిపోతే ఈజీగా మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ 5 to 10 మినిట్స్కే, ఐ థింక్ 10 మినిట్స్కి అనుకుంటా, ముక్క బాగా మగ్గింది. చెక్ చేస్తున్నారు మగ్గిందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నారు. పీసెస్ని చూసావా సాఫ్ట్గా అయిపోయాయి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మా అత్తమ్మ. ఇంకా కర్రీ అయితే అయిపోయింది, మోస్ట్లీ అయిపోయింది. ఇందాక మనం ఏదైతే కారం పట్టుకున్నామో అది కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్లిప్ చేసి లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టారు. పైన ముక్క అంతా సాఫ్ట్గా అయింది, లోపల కూడా మంచిగా కుక్ అవ్వాలని చెప్పి లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టారు ఒక 5 మినిట్స్. ఆల్మోస్ట్ ఫ్రై అయితే కంప్లీట్ అయింది. ఇంకా కారం అయితే యాడ్ చేస్తున్నారు. ఇందాక మనం ఏదైతే కారం పట్టుకున్నామో అదైతే యాడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందు యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ అయ్యే లోపు అదైతే మాడే ఛాన్స్ అయితే ఉంటుంది కారము. లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కారం అనేది పచ్చివాసన పోయి ముక్కకు పట్టి బాగుంటుంది. ఇది యాక్చువల్గా చాలామంది ఉత్తిగా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది ఏంటంటే రైస్లో తినడానికి ఇష్టపడతారు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే రైస్లో కలుపుకుంటున్నప్పుడు బాగా మెండుగా కలుస్తుంది, బాగుంటుంది అనమాట, తినడానికి బాగుంటుంది. చూసారు కదా గాయస్, సింపుల్గా టేస్టీగా వంకాయ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా కుదిరింది ఏంటి అని చెప్పి.